ఉన్నట్టుండి పొట్టిదెయ్యం కనిపించకుండా పోవడంతో లోకికి ఏం అర్థం కావడం లేదు. అన్ని దిక్కులు వినిపించేలాగా పొట్టిదెయ్యాన్ని గట్టిగా పిలుస్తున్నాడు. అయినా కానీ పొట్టిదెయ్యం కనిపించలేదు. ఉన్న చోటు నుంచే గాలిలోకి ఎగిరి ఊరంతా చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నావు? త్వరగా రా! ఎక్కడున్నా? నా ముందుకు త్వరగా రారా! పొట్టోడా! అలా ఎంత అరుస్తున్నా కూడా పొట్టిదెయ్యం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. పొట్టిదెయ్యం కోసం వెతుకుతూ ఉండగా సూర్యోదయం అయిపోయింది. ఎలాగైనా పొట్టోడి ఆచూకీ కనుక్కోవాలి. పాపం ఏమైపోయాడో వీడు. అమ్మని సహాయం అడుగుదామంటే అమ్మేమో భైరవాసురు తాండవ జపంలో ఉంది అని అనుకుంటూ ఊర్లోకి వెళ్తున్నాడు. లోకిని ఊర్లో వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు. లోకి ఏమడిగినా ఎవరూ సమాధానం చెప్పట్లేదు. ఊర్లో వాళ్ళ మొహాల్లో ఏదో తెలియని భయం కొట్టొచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. పక్కనే చెట్టు కింద కూర్చున్న ఊరిలో వాడితో లోకి మాట్లాడుతూ, అసలు ఏం జరుగుతుంది మీ ఊర్లో? రాత్రి ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఊరంతా చిమ్మ చీకటి. ఎవరో ఏడుస్తున్నట్టు ఒక రాగం తీస్తున్న అమ్మాయి గొంతు విన్నాను. ఎవరిది ఆ గొంతు? బాబా, నువ్వెవరో కొత్తోళ్ళగా ఉన్నావు. నీకెందుకు మా ఊరి గోళ? నువ్వు వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్ళిపోతే నీకు మాకు కూడా మంచిదే. అలా కాదండి, నేను మీకేమైనా సహాయం చేయగలనేమో అని. నీ సహాయం మాకేం అవసరం లేదు. దయచేసి మమ్మల్ని ఏమి అడగొద్దు. వెళ్ళిపో, మా ఊరి నుండి వెళ్ళిపో. అలా లోకి ఊర్లో ఎవరిని అడిగినా కూడా ఎవరూ సమాధానం చెప్పట్లేదు. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఊరి చివర చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. పొట్టోడి ఆచూకీ అద్దంలో అంజనం వేసి తెలుసుకోవాలి. అద్దం కోసం అడుగుదామంటే ఈ ఊర్లో ఎవరు కూడా సహాయం చేసేలా కనిపించడం లేదు అని అనుకుని విచారంగా చూస్తూ ఉండగా ఒక ముసలి అవ్వ లోకి దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, చాలాసేపటి నుంచి మా ఇంట్లో నుంచి నేను చూస్తూ ఉన్నాను అబ్బాయి. నువ్వు అందరిలా లేవు, కొంచెం విచిత్రంగా ఉన్నావు. నీ నెత్తిన ఆ కిరీటం, నీ భుజాలకి పుర్రెలు, అవి చూస్తూ ఉంటే నువ్వు మాలాగా సామాన్యుడిలాగైతే లేవు. కొంప తీసి నువ్వు మాంత్రికుడివా? అవ్వా, నాకు మంత్రతంత్ర విద్యలు వచ్చు. దానికి తోడు నేను బేతాళ సిద్ధి పొందినవాడిని. మాంత్రికుణ్ణే గాని నా శక్తిని మంచి కోసం మాత్రమే వినియోగించే మాంత్రికుణ్ణి. ఓ అలాగా, అది సరే గాని ఎందుకింత విచారంగా కూర్చొని ఉన్నావు? లోకి అవ్వకి జరిగిందంతా చెప్పి రాత్రి తను విన్న ఏడుపు గురించి, విచిత్రమైన మండపంలో విగ్రహం గురించి, అందులో నుంచి తను చూసిన వెలుగు గురించి చెప్పాడు. అదవ్వా జరిగింది. చిత్ర విచిత్రమైన సమస్యలున్న ఎన్నో ఊర్లను నేను చూశాను. వాళ్ల సమస్యని మా అమ్మ మంత్రాలవతో కలిసి పరిష్కరించాం. ఈ ఊరికి కూడా సహాయం చేద్దామని అసలు సమస్య ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎవరూ సరిగ్గా మాట్లాడడం లేదు. దానికి తోడు నా స్నేహితుడి పొట్టోడు నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. అయ్యో, మా ఊరు వాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ ఈ సమస్యని పరిష్కరించలేకపోయారు. సాయం చేస్తా అంటూ నువ్వు అడిగినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదా? మా ఊరి సమస్య ఏమిటో నేను నీకు చెప్తాను బాబు. చాలా సంవత్సరాల నుంచి మా ఊరికేదో దెయ్యం పీడ పట్టిందనుకుంటా. శ్మశానం పక్కనున్న మండపంలో నువ్వు చూసిన విగ్రహం కొన్ని వేల సంవత్సరాల నాటిది. శ్మశానంలో తవ్వుతూ ఉంటే మా పూర్వీకునికి దొరికిందంట. అదేదో దేవతా విగ్రహం అనుకొని వాళ్ళు దానికి ఓ మండపం నిర్మించి పూజలు చేసేవాళ్ళు. కొన్నాళ్ళకి ఎవరో ఒక స్వామీజీ వచ్చి చెప్పాడంట, అది దేవతా విగ్రహం కాదు, దాన్ని పూజిస్తే అరిష్టం అని. అప్పటి నుంచి ఆ మండపం జోలికి ఎవ్వరూ వెళ్ళరు. కొన్ని సంవత్సరాల నుంచి అర్ధరాత్రి అయితే ఎవరో ఒక అందమైన ఆమె ఏడుస్తున్నట్టు కూని రాగం తీస్తూ వచ్చి ఆ మండపంలో కూర్చుని ఏవో క్షుద్ర పూజలు చేస్తూ ఉంది.
ఆమెను ఎవరన్నా ఆ సమయంలో చూస్తే వాళ్ళు 2 కాళ్ళ భయంకరమైన పిల్లిగా మారిపోతారు. అప్పట్లో చాలా మంది యువకులు ఉత్సుకతతో ఆ ఏడ్చే అమ్మాయి ఎవరో చూద్దామని రహస్యంగా దాక్కుని ఆ వెలుతురుని చూసి 2 కాళ్ళ విచిత్ర పిల్లిగా మారి గల్లంతైపోయారు. రాను రాను అటువైపు ఎవరో వెళ్ళడం మానేశారు. పాపం మా ఊరి గ్రామ పెద్ద ఈ దెయ్యం విపత్తు నుంచి ఊరి వాళ్ళని కాపాడటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆయన మనవడు కూడా ఆ వెలుగును చూసి విచిత్రమైన పిల్లిలా మారిపోయి ఏటో పోయాడు. విచిత్రమైన 2 కళ్ళ పిల్లి అంటే నేను నిన్న రాత్రి మండపంలో చూసింది కొంపదీసి మా పొట్టోడా? ఒకవేళ పొట్టోడు పిల్లిలా మారిపోయాడా? వాడే ఆ పిల్లి అయితే నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోతాడు? అవ్వా, ఎవరైనా సరే ఆ వెలుతురులో అమ్మాయిని చూస్తే అలా విచిత్రమైన పిల్లిలా మారిపోతారా? అవును బాబు, ఆ వెలుతురులో అమ్మాయి ఆర్తనాదాన్ని వింటే ఎవరైనా సరే భయంకరమైన 2 కాళ్ళ పెద్ద రాకాసి పిల్లిలాగా మారిపోతారు. అలా పిల్లిగా మారిన వాళ్ళకి మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు ఎలా అయినా రుద్రగంగా జలంతో అభిషేకిస్తేనే వాళ్ళ పూర్వ రూపం మళ్ళీ వాళ్ళకు వస్తుంది. కానీ విచిత్ర పిల్లిగా మారిన 24 గంటల్లోపు అభిషేకం జరిగిపోవాలి, లేదో ఎప్పటికీ ఆ రూపంలోనే మిగిలిపోతాడు. అయితే రాత్రి నన్ను చూసి పారిపోయింది పొట్టోడే అయి ఉంటాడు. ముందు వాడిని ఎలా అయినా కాపాడాలి. రుద్రగంగా జలమా? అది ఎక్కడుంటుందవ్వా? ఈ ఊరిని ఆనుకొని ఉన్న అడవి వెనకాల కొండపై నుండి ఒక జలపాతం పడుతూ ఉంటుంది. అక్కడ రుద్ర మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి ఆయన్ని కలుసుకో. ఆయన నీ సమస్యని పరిష్కరిస్తారు అని చెప్పగానే లోకి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎగురుకుంటూ అవ్వ చెప్పిన వైపు వెళ్ళిపోయాడు. లోకి రుద్ర మహర్షికి జరిగిందంతా చెప్పి తనకి ఎలాగైనా సహాయం చేయమని అర్థించాడు. ఎలా అయినా మీరే మా పొట్టి దెయ్యాన్ని వెతికి కాపాడాలి స్వామి. ఏంటి దెయ్యమా? అంటే ఆ విచిత్ర పిల్లిగా మారింది మనిషి కాదా? కాదు మహర్షి, కాదు. వాడు ఒక దెయ్యం, మంచి దెయ్యం అని మంత్రాలవ్వ కోసం తన పరివారం గురించి మొత్తం వివరంగా చెప్పి, మేమందరం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉంటాం. అమ్మ ఇప్పుడు 21 రోజులు దీక్షలో ఉంది. దయచేసి నాకు ఈ సహాయం చేసి పెట్టండి. తప్పకుండా. కానీ సూర్యాస్తమయం లోపు మీ వాడిని వెతికి నా దగ్గరికి తీసుకొని రండి. సరే, మీ దగ్గర అద్దం ఉంటే ఇవ్వండి. నేను దానిలో చూసి వాడెక్కడున్నది తెలుసుకుంటాను. అవునా? సరే అయితే. ఇదిగో అని ఒక అద్దం ఇచ్చారు. లోకి బేతాల మంత్రం చెప్పి ఆ అద్దాన్ని అంజన దర్పణంగా మార్చి పొట్టిదయాన్ని పిలుస్తున్నాడు. అంజన దర్పణమా, పొట్టిదయ్యం ఎక్కడున్నాడో చూపించు. కానీ అంజన దర్పణంలో నల్లటి పొగ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. పొట్టిదయ్యం ఆచూకీ అంజన దర్పణంలో కూడా తెలియలేదు. ఇదేంటి, పొట్టోడి ఆచూకీ అంజన దర్పణంలో కూడా కనిపించట్లేదు? అంటే వీడు ఏమైనట్టు? కంగారు పడకు నాయనా. ఎవరన్నా సరే ఆ విచిత్ర పిల్లిగా మారిన మరుక్షణం వాళ్ళ గతాన్ని పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళ పేరేంటో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి నువ్వు అంజనంలో పిలిచినా వాళ్ళు కనిపించరు. గతం మర్చిపోతారా? వాళ్ళ పేరు కూడా వాళ్ళకు గుర్తుండదా? అందుకేనా పిల్లిగా మారిన పొట్టోడు నన్ను చూసి భయపడి పారిపోయాడు? మరిప్పుడు ఎలా రుద్ర మహర్షి? ఇంకేం మార్గం లేదా? ఉంది. ఇదిగో ఈ సంచి తీసుకో. ఈ సంచిలో 2 వస్తువులున్నాయి. ఒకటి నడిచే ఇటుక, ఇంకొకటి ఎగిరే పాము. ఆ సంచిని ఇచ్చి ఏం చేయాలో వివరంగా చెప్పి పంపించాడు రుద్ర మహర్షి.
లోకి ఆ సంచిని తీసుకుని సరాసరి ఎగురుకుంటూ శ్మశానం దగ్గర ఉన్న మండపం దగ్గరకు చేరుకున్నాడు. లోకి మంత్రం చెప్పి పిల్లి దయ్యాన్ని పిలిచాడు. ఆజుంబా ఆజుంబా జంబర జంబా ఆజుంబా జమర్బే ఆజుంబా కంబర కంబ ఆజుంబా ఓబ్రక బోబ్రక హాం ఫట్ స్వాహా ఫటాఫట్ స్వాహా. పిల్లి దయ్యం ఎగురుకుంటూ క్షణాల్లో వచ్చి లోకి ముందు దిగింది. లోకి పిల్లి దయ్యానికి జరిగిందంతా చెప్పి, ఎలా అయినా సూర్యాస్తమయం లోపు మన పొట్టోడిని వెతికి పట్టుకోవాలి. పొట్టోడు పిల్లిలాగా మారిపోయాడా? మా పిల్లి జాతిపై పగపట్టాడా వీడు? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను ఆకాశంలో ఎగురుతూ చూస్తూ ఉంటా. నువ్వు ఇటుకని అనుసరిస్తూ వెళ్ళు. పొట్టోడు కనిపించగానే గట్టిగా అరువు చాలు, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి ఆ ఇటుకని నేలపై పెట్టి రుద్ర మహర్షి చెప్పినట్టు చప్పట్లు కొట్టి, ఇటుక ఇటుక, ఓ మాయా ఇటుక, దారి చూపవే. చిటుక చిటుక, ఓ చిటుక చిటుక, చుట్టూ తిరగవే. గిటుక గిటుక, ఓ గిటుక గిటుక, మెడ ఊపవే. పటక పటక, ఓ పటక పటక, జాడ చెప్పవే అని అనగానే ఇటుక దొర్లుకుంటూ అడవి వైపు వెళ్తూ ఉంది. లోకి గాలిలో లేచి ఆకాశ మార్గాన రుద్ర మహర్షి ఇచ్చిన మూట పట్టుకుని చూస్తూ ఉన్నాడు. పిల్లిదయం ఇటుక వెనుకాలే వెళ్తూ ఉంది. పిల్లిదయం మంత్రశక్తి విచిత్ర రూపంలో ఉన్న పిల్లిపై పనిచేయటం లేదు. లోకి, త్వరగా రా, వీడిని నేను పట్టుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఆ పిల్లిని మాత్రం పిల్లిదయం పట్టుకోలేకపోయింది. ఆ అరుపు విన్న వెంటనే లోకి తన దగ్గర ఉన్న సంచిలో నుంచి చెక్కపామును తీసి దాని చెవిలో మంత్రం చెప్పాడు. సర్వ సర్ప విపున విసర్గ, సర్గ మార్గ బందిక విభంది, తంద్ర బంద్ర చంద్ర పంద్ర, వంద్ర గండ్ర కందల బంది, విభ్రమ భ్రమ విభ్రమ భ్రమ, తలబల తలబల, గంభ్రమ గ్రమ అనే మంత్రం చెప్పగానే చెక్కపాము బొమ్మలో చలనం వచ్చింది. అదొక బల్లెంలాగా మారి ఆకాశంలో దూసుకుంటూ వచ్చి ఆ విచిత్ర పిల్లిని కదలకుండా చుట్టేసి బంధించేసింది. లోకి వెంటనే అక్కడ దిగి బందీగా ఉన్న ఆ విచిత్ర పిల్లిని తీసుకుని సాయంత్రానికి రుద్ర మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. రుద్ర మహర్షి తన దగ్గర ఉన్న కమండలంలో జలం వేసి దానిని ఆ విచిత్ర పిల్లిపై అభిషేకించాడు. పెద్ద 2 కాళ్ల భయంకరమైన పిల్లి పొట్టిదయంలా మారిపోయింది. నా కంటికి ఎవరూ కనిపించడం లేదు. మా పొట్టి దయ్యం అందరికీ కనిపించదు గురువుగారు. మీరు చేసిన ఈ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇందులో నా గొప్పేం లేదు. మా గురువుగారు నాకు ఈ విద్య నేర్పించారు. ఆ ఊరికి పట్టిన సమస్యని ఎవరూ పోగొట్టలేకపోయారు. కానీ అలా విచిత్రమైన పిల్లిగా మారిన వాళ్ళని తిరిగి మనిషిగా చేయడానికి మా గురువు గారికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆయన చనిపోయే ముందు నాకు ఆ విద్యను దారిపోసి నన్ను ఈ ఊరి వాళ్ళని కాపాడమన్నారు. ఇంతకీ ఆ సమస్య ఏమిటి గురువుగారు? రాత్రుళ్ళు అందమైన రూపంతో ఊర్లో శోకగానం చేస్తూ తిరిగేది మనిషి కాదు, పిశాచి. మా గురువుగారి ముత్తాత గారి కాలం నుంచి దాన్ని చంపడానికి ఎంతో మంది ప్రయత్నించారు. రాత్రుళ్ళు అందమైన రూపంలో ఊర్లో వేరుస్తూ వచ్చి ఆ మండపంలో దుర్నేత్ర విగ్రహానికి ఏవో క్షుద్ర మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటుంది. అలా అది పూజ చేయడం ఎవరన్నా చూస్తే వాళ్ళు విచిత్రమైన 2 కాళ్ల పిల్లిలా మారిపోతారు.
అసలు అది ఎందుకు శిథిలమైపోయి ఉన్న ఆ దుర్నేత్ర విగ్రహానికి అర్ధరాత్రులు క్షుద్ర పూజలు చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం ఉదయాలు ఈ కొండ వెనకాతల ఉండే ఆరణ్యంలో పాడుపడ్డ గుహల్లో పిశాచి రూపంలో తిరుగుతూ ఉంటుంది. పిశాచి రూపంలో ఉన్నప్పుడే దాన్ని చంపగలరట. అర్ధరాత్రులు మనిషి రూపంలో ఉన్నప్పుడు దానిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పిశాచి రూపంలో దానికి కంఠంలో ఒక గుండె, ఉదర భాగం అంటే పొట్టలో ఒక గుండె, 2 గుండెలు కలిగి ఉంటుంది. దాన్ని చంపడానికి మంత్రం, తంత్రం, ఆయుధం, భూతం, ప్రేతం, పిశాచం, జంతువు, పక్షి అలాంటివి ఏమీ ప్రయోగించకూడదు. ఒక మామూలు మనిషి మాత్రమే దానిని చంపగలడంట. దాన్ని చంపితే ఊరికి దాని వల్ల పట్టిన పీడ విరగడవుతోంది. దానివల్ల ఎంతో మంది గతం మరిచిపోయి విచిత్రమైన పిల్లుల్లాగా మారి అడవిని పట్టిపోయారు. వాళ్ళు బ్రతికున్నారో చనిపోయారో కూడా తెలియదు. అలా పోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపుతో ఆ ఊర్లో వాళ్ళు బ్రతికున్న శవాల్లా బ్రతుకుతున్నారు. అందుకే ఆ ఊర్లో వాళ్ళు ఎవ్వరూ కొత్త వాళ్లతో మాట్లాడరు. రుద్రమహర్షి, నేను మాటిస్తున్నా, నా ప్రాణం పోయిన లెక్క చేయను. ఖచ్చితంగా ఆ పిశాచిని చంపి తిరిగి వస్తాను. ఈ ఊరికి పట్టిన పీడ నేను మొదలు కొడతాను. సరే, ముందే చెప్పాను కదా, మంత్రతంత్రాలతో దాన్ని చంపలేవు, చంపకూడదు కూడా. ఆఖరికి ఆయుధం కూడా వాడకూడదు. అర్థమైంది రుద్రమహర్షి. ఒక సాధారణ మానవుళ్లాగే దాన్ని చంపి తిరిగి వస్తా అని పొట్టిదయ్యం పిల్లిదయ్యం లోకి ఎగురుకుంటూ రుద్రమహర్షి చెప్పిన వైపు వెళ్ళి కొండ గుహల్లో ఆ పిశాచి కోసం వెతుకుతూ ఉన్నారు. దాని గుండె చప్పుడు వినిపిస్తుంది. పిల్లి, ఇదిగో నా బేతాళ కిరీటం తీసుకో. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి దాన్ని అంతమొందించి వస్తా. అని లోకి 2 గుండెల చప్పుడు వినిపిస్తున్న చీకటి గుహలోకి వెళ్ళిపోయాడు. లోకి తన 4 చేతులతో పిశాచి 2 గుండెలపైన దాడి చేసి ఏక సమయంలో రుద్రమహర్షి చెప్పినట్టు పిశాచి గుండెలని ఆగిపోయేలాగా చేశాడు. వెంటనే పిశాచి గిలగిలా తన్నుకుని చచ్చి బూడిదైపోయింది. పిల్లిదయ్యం లోకికి బేతాళ కిరీటం ఇచ్చింది. బేతాళ కిరీటం పెట్టుకోగానే లోకి 2 చేతులు అయి రెక్కలు వచ్చేశాయి. అందులో బందీగా ఉన్న స్త్రీ మాయ రూపంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. లోకి, పిల్లిదయ్యం, పొట్టిదయ్యం దాని వెనుకాలే వెంబడిస్తున్నారు. దుర్నేత్ర విగ్రహాన్ని బేతాళ కిరీటం ఉన్న లోకినే ముట్టుకోలేకపోయాడు. నేనంతా అసలు ఈ దుర్నేత్ర విగ్రహం ఏంటి?